నమస్తే విద్యుత్ స్వాగతం. లక్షణ సమాజితం. ఎస్సీ వర్గీకరణ ఏబిసిడీలు కావాలని ఒక వర్గం, కలిసి ఉంటేనే కలదు సుఖం. మరి ఈరోజు జాతీయ కమిటీ ఆధ్వర్యంలో గడిమర్ల చెన్నై గారి ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు మరి రాష్ట్ర కమిటీ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి భవన్లో ఈరోజు మీటింగ్ నిర్వహించారు. మరి డిసెంబర్ 8 తారీఖు చలో ఢిల్లీ అనే దాంతో ముందుకెళ్తున్నటువంటి మాల చెన్నై గారిని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి చెన్నై గారు. నమస్తే. మీ యొక్క ఉచ్చారణ చూస్తుంటే ప్రాణాలు పోయినా సరే వర్గీకరణ వద్దన్న రీతిలో ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఢిల్లీ కూడా పిలిపించారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర కమిటీ సమావేశం ఏం తీర్మానించింది? మాలమానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్యను ఏంటంటే రాష్ట్ర కమిటీ సమావేశం విద్యార్థి కమిటీ, మహిళా కమిటీ, అడ్వకేట్ కమిటీ అన్ని కమిటీలు కూడుకొని పూర్తి భవన్లో మేము డిమాండ్లు ఏంటంటే పానం పోయినా సరే వర్గీకరణను అడ్డుకొని తీరాలని తీర్మానాలు చేసినాం. అలో మాలా సెలో ఢిల్లీ లక్షలాది మంది కదిలిపోయి తాడో పేడో తెలుసుకోవాలి ఢిల్లీలో అనేది ప్రయత్నాలు జరిగినవి, డిమాండ్లు పెట్టుకున్నాం. అందు గురించి అన్ని జిల్లాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ మేము లక్ష్యంగా 100 సంవత్సరాలు ఎన్నికపోయినాం. 100 సంవత్సరాలు ఎన్నికపోయినాం అంటే ఏది ఈ రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్ రాజకీయంగా మాలమాదిల మధ్యలో చిచ్చు పెట్టి ఓట్లు పడతావని ఏమో బీజేపీ పెద్ద కుట్ర చేస్తుంది. బీజేపీ ఏంటి కుట్ర అంటే మాదిగలు ఎక్కువ ఉన్నారు, వర్గీకరణ చేస్తే మేము సీఎం కావాలని అనుకుంటున్నారు బీజేపీలు. మీరు మానుకోండ్రి నాయకులారా, మీకే వేస్తారని ఓట్లు మానుకోండ్రి. ఎవరే కానీ కాంగ్రెసే కానీ బీజేపీ కానీ ఏ పార్టీ కానీ ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ ఇచ్చిన పార్టీలు మాలలు గుణపాఠం చెప్తారని మాది గుర్తుంచుకోండి. మాలలంటే తెలివైన మాలలు. మేము సంబంధంగా కాదు, ఆంధ్రప్రదేశే కానీ కర్ణాటకే కానీ మద్రాసే కానీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లే కానీ స్థలాలు ఇచ్చేది మాలలే. ఇది రాజకీయం ఉండేది మాలలతోటి. అందుగురించని మనం అది వెనక్కి పెట్టుకొని 100 సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. అందుగురించని మనం బ్యాక్లాగ్ పోస్టులు పెంచుకుందాం. జనాభా ప్రాతిపదికంగా మనం రిజర్వేషన్లు పెంచుకోవాలని మా సోదరుడిని మల్లకృష్ణ మాదిగను కోరుతున్నాము. ఇంకనన్నా మానుకోండి, రాజ్యాధికారం తిగ్గోదాం సోదరా. ఇది కాదు, సుప్రీంకోర్టును గౌరవించండి. సుప్రీంకోర్టును గౌరవించకుండా వర్గీకరణ అంటే అది కాదు. కాకుండా ఉడక ఢిల్లీలో మహార్లు అంటే మాలలు, షెమ్మర్లు అంటే మాదిగలు. అంటే షెమ్మర్లే వ్యతిరేకం చేస్తున్నారు. ఏది వర్గీకరణ కావద్దు, రాజ్యాధికారం వద్దు అని అంటున్నారు. ఇంకనన్నా మీరు మానుకోండి. మానుకోకపోతేనంటే బాగుండదు. మనం ఎన్ని దినాలు మనం ఇది నేను అదే చెప్తున్నా మా సోదరునికి, సోదరా ఇంకనన్నా మానుకో. ఇడిపోతే చెడిపోతాం, కలిసి ఉంటే సాధిస్తాము, రాజ్యాధికారానికి పోతాము. మనం 70% ఉన్నాము మాలమాదిగలు కానీ అన్ని కులాలు కలుపుకొని అని మేము మాలమానాడు డిమాండ్ చేస్తున్నాం. ఇది సంబంధంగా కాదు, మేము తాడో పేడో తేల్చుకొని సచ్చినా బతికినా ఢిల్లీనే మేము తెలుసుకొని వర్గీకరణను వ్యతిరేకంగా చేసి రావాలని మా మాలమానాడు డిమాండ్ చేసింది. మొత్తం మేము చూసినట్టయితే 3 నెలల నుంచి కూడా అవిశ్రాంతంగా జిల్లాలు, మండలాలు, మరి కేంద్రాలు, జిల్లా కేంద్రాలలో మరి పర్యటించి అందరూ సమాయత్తంగా తెలుస్తుంది. మరి దీని మీద మీరేం చెప్తారు? దాని మీద అన్ని జిల్లాలు, మండలాలు మొత్తం చైతన్యం చేసి మాలలను చైతన్యం చేసి లక్షలాది మంది మనం కదిలిపోవాలి. ఎక్కడ చూసినా ఢిల్లీలో మనలే కనపడాలి. ఆ కేంద్ర మంత్రులతోటి మన ఎంపీలతోటి అందరితోటి కూడగట్టుకొని నిమ్మరాండాలు ఇచ్చేసి ఏది పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా మేము సాధించాలి. మేము అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్లు మనం కాపాడుకోవాలి. డాక్టర్ అంబేద్కర్ గారు పెట్టిన బిచ్చ మనం నిలబెట్టుకోవాలి. సోదరా, మా నాయన సంపాదించిన ఆస్తులు కావు ఇవి. మనము ఏది షెడ్యూల్డ్ కులాలు 59 కులాలు డెవలప్ కావాలని మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తూర్చాలంటే ఎవరితరం కాదు. రాజ్యాంగం ఇసోటోళ్ళు వస్తారని పొందుపరిచి రాజ్యాంగాన్ని మంచిగా రాసిపోయిన మహానుభావుడు అంబేద్కర్ గారు. అందుగురించనే దయచేసి ఇంకనన్నా మానుకోండి, రాజ్యాధికారం పోదాం. నువ్వు సీఎంగా నాకు ఇస్తే ఇస్తూ లేకుండా లేదు, మనం కలిసి వచ్చి కలదు సుఖం, విడిపోతే చెడిపోతాం అని కూడా మాలమానాడు డిమాండ్ చేస్తుంది. మరి ఎంతమందిని ఢిల్లీకి సమాయత్తం చేస్తున్నారు? 8 తారీఖు బయలుదేరే అవకాశం ఉందా? వచ్చే నెల 8 తారీఖు నాడు 5 లక్షల మంది కదిలి మొత్తానికి ఏది రైళ్లు బుక్ చేసుకుంటున్నాం, బస్సులతో పోతున్నాం, కార్లతో పోతున్నాం. అందరం పోయి చింతరమంతర కాడ
అన్ని రాజకీయ నాయకుల ఇండ్లు కూడా ముట్టడి చేస్తాం. ఏ పార్టీ గిట్ట మద్దతు ఇస్తే వాళ్ళని ఎంపీలను అడ్డుకొని అందరిని కూడగట్టుకొని కూడా ఎస్సీ వర్గీకరణను కాకుండా చేయాలని మా డిమాండ్. మొత్తం మీద కేంద్ర మంత్రులు ఎవరైనా కలిసారా మీకు మద్దతుగా కేంద్ర మంత్రులు రామ్దాస్ అథవాలే కానీ పాస్వాన్ గారే కానీ మన మాయావతి కూడా వ్యతిరేకంగా మేము మాట్లాడతాం, మీకు అండగా మేము ఉంటామని కూడా హామీ ఇచ్చిండ్రు. మా ఫోన్లలో మాట్లాడుతున్నాం. అందు గురించని మేము వాళ్ళకి మద్దతుగా మాకు మద్దతుగా వాళ్ళు ఉండి కాకుండా బీజేపీ పార్టీని అడ్డుకుంటామని కూడా మనం చేస్తున్నాం. మన డిమాండ్ చేస్తాం. బీజేపీ పార్టీ ఏమన్నా ఈ యొక్క శీతాకాల సమావేశంలోనే మరి పెడుతుందని ఏమన్నా మీకు ఇన్స్ ఇచ్చిందా? వచ్చేసింది, కుట్ర నడుస్తుంది. బీజేపీ ఏదంటే సెంటర్లో మాదే ఉంది బలం, మేము వర్గీకరణ చేస్తే మేమే రేపు రాజ్యాధికారానికి పోతామని బీజేపీ కలలు కంటుంది. కలలు కాదు, మా వాళ్ళు కూడా దళిత లీడర్లు చాలా ఉండరు సెంటర్లో, వాళ్ళని కూడా కట్టుకొని ఇది కానీయము, మేము పార్లమెంట్లో పెడితే మేము కూడా బైకాట్ చేస్తామని మాట ఇచ్చిన ఘనత ఉందని కూడా మేము మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ఎన్ని రోజులు చేసే అవకాశం ఉంది ధర్నా కానీ? ధర్నా శీతాకాలం సమావేశం ఉన్నన్ని దినాలు మేము కాకుండా అడ్డుకొని మేము సాధించుకొని వస్తామని డిమాండ్ చేస్తున్నాం. ఏది పూర్తి భవన్లో మేము డిమాండ్లలో ఇదో డిమాండ్ పెట్టినామని కూడా మనం చేస్తున్నాం. అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షాలు కానీ మిగతా పార్టీల మద్దతు ఎలా ఉంది మీకు? మద్దతు మాకు ఏ పార్టీ లేదు మద్దతు. ఎందుకంటే డాక్టర్ బాబా అంబేద్కర్ గారే మాకు సహాయపడుతున్నాడు. ఆయననే మాకు పూర్తి, ఆయన్నే మహానుభావుడు, మాకు పూర్తి రాసిన రాజ్యాంగం గట్టిగా ఉంది కాబట్టి మాకు ఏ పార్టీలు కూడా మాకు మద్దతు ఇయ్యబోవు. ఆ పార్టీలను గుణపాఠం చెప్పి రాబోయే కాలాల్లో కూడా ఏ పార్టీని తేవాలన్న కూడా మేమే తీర్మానం చేయాలి. మాలలంటే తెలివైన మాలలతో పెట్టుకోకండి రాజకీయ నాయకులారా, ఖబర్దార్ అని కూడా మేము పిలుపునిస్తున్నాం. ఈ సమావేశం తరపున మీ యొక్క యువతకు కానీ మీ యొక్క మహాన నాయకులకు కానీ ఏం చెప్తారు? ఏం చెప్తాం అంటే 100 సంవత్సరాలు మాలలకు జరిగిన అన్యాయం ఎక్కడ జరగలేదు. చదువుకొని రోడ్ల పూర్తి తిరిగి పని పాట లేకుండా, ఎందుకంటే పెరిగిన జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్లు పెంచుకోవాలి. ఏది ఎస్సీ కార్పొరేషన్ల లోన్లు లేవు. మన సప్లాన్ నిధులు ఎక్కడ పోతున్నాయి, దారి మళ్ళిస్తున్నారు. అది లేకుండా నాశనం అయి మాలలకు జరుగుతున్న అన్యాయం, మాలలు కానీ మాదిగలు కానీ చాలా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం జరగకుండా మేము అడ్డుకొని మేము సాధించుకోవాలి మన హక్కులు మనం అని కూడా మా జీవాల ఇదో ఒకటి మేము బెనిఫిట్ చేసుకొని ఈ అన్ని డిమాండ్లలో ఇదో డిమాండ్ పెట్టుకొని కూడా మేము ముందుకు వెళ్ళిపోతున్నాము. అందరికీ న్యాయం కావాలని మేము ఒక్కరే ఏం తినేది లేదు. మా సోదరులు వాళ్ళు కూడా మాదిలు కూడా బాగుపడాలి, మేము బాగుపడాలి. ఇది ఇరిచిపెట్టేసేయాలి. వర్గీకరణది ఏసీ రోగం లాగా దీనికి ఎప్పుడు 100 సంవత్సరాలు మనం పీడించి ఎన్నికపోయినామని కూడా మేము మనం చేస్తున్నాం. అయితే ఢిల్లీకి వస్తున్నటువంటి వాళ్ళకు మీరు ఏమేమి తీసుకురావాలని చెప్తున్నారు? ఈ ముఖంగా ఢిల్లీకి పోయేతోళ్ళు ఎవరు శారదీలాలే పెట్టుకుంటారు, ఎవరు కథాలే పెట్టుకుంటారు. అంబేద్కర్ భవన్లో మేము అందరం ఆడ జత అయ్యి పూర్తి భవన్లాగా ఆడ అంబేద్కర్ భవనం ఉంది ఢిల్లీలో. అంబేద్కర్ భవన్లో వండుకొని ఆ నుండి జంతర్ మంతర్ అక్కడ ధర్నా చేసి పార్లమెంటుకు పార్లమెంటు టైం వస్తే పార్లమెంటు కూడా ముట్టడి కూడా కార్యక్రమాలు. ఎందుకంటే ఈ సామాన్యంగా ఎస్సీ వర్గీకరణ అంటే అది సీమ పుట్టలాగా, ఏది సీమ నా పుట్టలు ఏళ్ళు పెట్టినామంటే నా బంగారు పుట్టలో పెడితే నేను కొట్టనా అన్నట్టు ఇది తేనె చెట్టులాగా వర్గీకరణ అంటే అన్ని సంఘాలు అన్ని పార్టీలు వ్యతిరేకం చేస్తున్నాయి. ఈ రాజకీయ నాయకులే మేము చేస్తామని మాట ఇస్తున్నారు, కానీ అది కాదు అని కూడా తెలిసి మేము అడ్డుకుంటాము. మాలమాన డిమాండ్ చేస్తుంది. మందకృష్ణ మాదిగ గారిని ఈ మధ్యలో ఏమైనా కలవడం జరిగిందా? కలవలేదు. మా సోదరుడు కలిసినాం. ఏది మన ఆర్టీసీ సమ్మెలో కలిసి మాట్లాడుకున్నాం. ఏది ఆరోగ్యం బాగా చూసుకో సోదరా, ఇంకనన్నా బంద్ చేసుకొని కాళ్ళకు బెసికి చీరలు నడుస్తుంటే ఇంకనన్నా బాగా చేసుకొని రాజ్యాధికారం తిక్కుపోదాం. ఎన్ని దినాలు ఇది ఇంకా మానుకుందాం సోదరా అని అంటే మాట్లాడదాం సోదరా అని కూడా చెప్పిండు. మాట్లాడి తీర్మానం చేసుకొని రాజ్యాధికారం వచ్చే ఎలక్షన్లో రాజ్యాధికారం తిక్కిపోతే 70% ఉన్నాం మనం ఎస్సీ బీసీ మైనార్టీలను కలుపుకొని రాజ్యాధికారం తిక్కిపోదామని మాలమానాడు డిమాండ్ చేస్తుంది. ఇంకా ఇవాళ 11వ తారీఖు, ఇంకా 8 అంటే ఇంకా దాదాపు 4 రోజుల సమయం ఉంది. ఈ సమయంలో కార్యాచరణ ఎలా ఉంటుంది? చూడాలి మా సోదరుడు ఏమి తీర్మానం చేస్తాడో. ఇప్పుడైతే మేము అన్ని డిమాండ్లు మేము పెట్టుకున్నాం. ఆ డిమాండ్ల ప్రకారంగా మేము ఎంతవరకైనా వర్గీకరణ కావద్దని కూడా తాడో పేడో తేల్చుకోవాలని కూడా మేము అంతా రిపేర్ అయిపోయినాం. అంత సంఘాలు పోస్టర్లు కానీ ఆల్ రైటింగ్ అన్నీ మొత్తానికి పబ్లిసిటీ చేసి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకి వెళ్ళి బాగా పెద్ద ఎత్తున పోవాలని
మేము తయారవుతున్నామని కూడా మనం చేస్తున్నాం. అయితే మరి మీ సంఘాలలో మాలలలో కూడా చాలా సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళతోటి ఎలా ఉంది మీ ప్రిఫరెన్స్? ఏం లేదు, అందరూ ఒకటే గొడుగు కింద వస్తున్నారు. అన్ని సంఘాలు ఉన్న కూడా అన్ని ఒక గొడుగు కిందగా వస్తున్నారు. అందరం ఐకమత్యంగా పోరాటం చేసి మన హక్కులను మనం సాధించుకోవాలి. మాలలకు జరిగిన అన్యాయం ఏది ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు వస్తలేవు, సప్లాన్ నిధులు ఎక్కడో దారి మళ్ళిస్తున్నారు, మన వాళ్ళు డెవలప్ అవుతలేరు. డెవలప్ అయ్యేది చూసుకోండి. ఎస్సీ వర్గీకరణ ఒక శాతం ఏది ఒక ఎంటిక మందం అంత కాదు, దాన్ని మనం పోరాటం చేసుకుంటా కాదు. రేపు డెవలప్ అయ్యి ఇండస్ట్రీలు పెట్టుకుంటే 100 మంది మన చేతి కింద బతుకుతారు. మనం సప్లాన్ నిధులను దారి మళ్ళిస్తున్నారు, ఎక్కడనో మన నిధులను ఎక్కడో చేస్తున్నారు. ట్యాంక్ బండికో సీసీ రోడ్లకు మనం పెడుతున్నారు. అసలు పెట్టకుండా మనం కొట్లాడి మనం అన్నదమ్ములలాగా బాగుపడదాము. సోదరా, ఇంకనన్నా మానుకోండి. మీరు వెనక ఉన్న రెచ్చగొట్టిన ఉడక రాజకీయ నాయకుల మాట అయినద్దు. మనం అన్నదమ్ములను కలిసి ఉంటేనే కలదు సుఖం, లేకపోతే ఇడగొట్టి మనల్ని దళితులను ఎక్కడ చూసినా దాడి జరుగుతుంది. దళితుల వినే దాడి జరుగుతుంది, రేపు కేసులు జరుగుతున్నాయి. అందుగురించే మనం ఐకమత్యంగా ఉంటే ఎవడు రాడు మన తెరవాని ఉడక మాలమాన డిమాండ్ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సమస్య మీద చర్చించుకోండి, మీ ఇద్దరు చర్చించుకొని రమ్మని అని ఒకవేళ అది జారీ చేస్తే మీరు ఏ విధంగా సమస్యలకు ముందుకెళ్తారు? మీరు చర్చించుకోండి అంటే మేము అన్నదమ్ములం ఎప్పుడైనా మేము కూర్చొని తీర్మానం చేసుకోవాలి. ఎవరికి అన్నకు తమ్మునికి ఎప్పుడు దెబ్బ తాకిన వాడుగా చర్చించుకొని ఎవరి బాధ ఎవరికి చెప్పుకొని ఏడైనా ఉంది ఊర్ల గ్రామాల్లో నాయన చిన్నైనా అన్న తమ్ముడా అని అనుకున్న భావాలు ఉండవి. రేపు పొద్దున ఏది ఎవరి దారికి అవద్దు, మనం నీకు ఆపద ఉంది, మనం కూర్చొని చర్చించుకుందాం, సమావేశం ఏది తీర్మానం చేసుకుందాం. ఏమున్నా ఉన్నవాడికి అన్నదమ్ములు తీర్మానం చేసుకుంటారు. కానీ ఎవరు తెరవో పోయి వెంకయ్య నాయుడు తోడిపోయి ఆయనకు కాలు మొక్కి వీళ్ళకి వద్దు సోదరా, మన అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్లను మనం సాధించుకొని మనం ఇంకా పెరిగిన జనాభా ప్రాతిపదికంగా పెంచుకుందాము కలిసిరా. కానీ ఎవరి తెరువు మనం పోవద్దు, మనం కూర్చొని మాట్లాడుకొని చర్చించుకుందాం అని కూడా మాలమానాడు తీర్మానం చేసింది. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ యొక్క సమాచారాన్ని చక్కగా విశ్లేషణ చేశారు. మరి రాష్ట్ర కమిటీ యొక్క సమావేశాన్ని మొత్తం కూడా మీరు చక్కగా విశ్లేషణ చేశారు. డిసెంబర్ 8 తారీఖు రోజు మరి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా మరి మద్దతు తెలుపుతూ నమస్కారం. ఇదంటే జాతీయ మాలమహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య గారు. మరి మందకృష్ణ మాదయ్య గారు, దయచేసి మీరు మన అన్నదమ్ముల ఐకమత్యాన్ని చెడగొట్టకండి, కలిసి చర్చించుకుందాం, మనమంటూ ఒక రిజర్వేషన్ ఏర్పాటు చేసుకొని రాజకీయంగా ఎదుగుదాం. మీరు సీఎం అయినా కూడా మాకు ఎలాంటి తప్పిదం లేరు, మనం కలిసి ఎదుగుదాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కువ జనాభా ఉన్నటువంటి మనము మరి ఈ చిన్న చిన్న రిజర్వేషన్ల కోసం, రాయితీల కోసం మరి వాళ్ళ చుట్టూ తిరగటము, బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొడుతందుకు డిసెంబర్ 8 తారీఖు నాడు ఢిల్లీ ప్రయాణిస్తున్నాం 5 లక్షల మందితోటి. ఖచ్చితంగా కూడా వర్గీకరణ ఒకవేళ కుట్ర చేస్తే ఆపుదాం, ప్రాణాలైనా ఆరోపిస్తామని జాతీయ అధ్యక్షులు చెన్నై గారు తెలియజేశారు. చూస్తుండే విత్ న్యూస్ కెమెరామెన్ నవీన్తో మే సురేష్ దండు.